ఇక మెట్రో విస్తరణ పనులకు ఏప్రిల్లో టెండర్లు పిలవాలి, మార్చి నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టినటువంటి షామీర్పేట్ మేడ్చల్ ఫ్యూచర్ సిటీ మార్గాలకు సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను మార్చి నెల ఆఖరు నాటికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఇక వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్ పిలవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు రేడియల్ రోడ్లను కూడా ఆయన డబుల్ డెక్కర్ కారిడార్లు వాటిని ఏర్పాటు చేసి సిద్ధమైందట. సో ఈ మార్చి కల్లా డిపిఆర్లు సిద్ధం చేయాలని చెప్తున్నట్టు ఎక్కడెక్కడ స్టాప్ ఉండాలి, ఎట్లా రోడ్ డైవర్షన్ చేయాలి, ఆ తర్వాత రోడ్ ఎట్లా పోతుంది, అక్కడ ఇల్లు నివాసాలు ఉన్నాయా, నివాసాల వారికి మనం నష్టపరిహారం చెల్లించాలన్నా, ఏం కథ అని చేయబోతున్నట. సో ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడికి మెట్రో రాబోతుంది, మెట్రో విస్తరణకు సంబంధించి చూస్తే కనుక ఒకసారి మీకు అది శాటిలైట్ వ్యూ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి. సో షామీర్పేట వరకు జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట వరకు రైట్. ఇదిగో ఇక్కడ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే షామీర్పేట వరకు ఇక్కడ వరకు 22 కిలోమీటర్ల మెట్రో స్టేషన్, 22 కిలోమీటర్ల మెట్రో లైన్ రాబోతున్నది. అంటే ఆల్మోస్ట్ ఇక ఔటర్ రింగ్ రోడ్ దాటేసి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 అనుకుంటే బహుశా ఎగ్జిట్ నెంబర్ అక్కడ వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటేసే వరకు కూడా ఈ మెట్రో 22 కిలోమీటర్ల మెట్రో 21.6 కిలోమీటర్స్ 22 కిలోమీటర్ల మెట్రోలో ఇక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. 12 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఇక్కడ నుంచి ఈ జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి సుమారుగా ఇక్కడ హకీంపేట దాకా డబుల్ డెక్కర్ అంటే ఏంటిదని అంటే ఇక్కడ చూడండి, ఇది డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటారు దీన్ని. సో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కింది నుంచి పిల్లర్స్ ఉంటాయి, ఈ గ్రౌండ్ నుంచి పిల్లర్స్ ఉన్నాయి కానీ పిల్లర్స్ గ్రౌండ్ నుంచి ఉంటాయి, గ్రౌండ్ నుంచి తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, కింద యాసిస్ ఉండే రోడ్ ఇప్పుడు ఏదైతే జేబీఎస్ నుండి అక్కడ మనకు షామీర్పేట వరకు రోడ్ ఉందో అది కామన్ రోడ్ అట్లనే ఉంటుంది, ఆ రోడ్ ఏం చేంజెస్ ఉండవు. కానీ ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మధ్యలో నుంచి పిల్లర్స్ ఉంటాయి, పైన ఫ్లైఓవర్ ఇది రావడానికి పోవడానికి ఫ్లైఓవర్ ఇది 6 లైన్ ఫ్లైఓవర్ పైన, దానిపైన మెట్రో కింద ఫ్లైఓవర్, ఆ కింద నార్మల్ రోడ్. ఇటువంటి డబుల్ డెక్కర్ రోడ్ రాబోతున్నది. ఇక్కడ నుంచి ఇదిగో పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట దాకా ఈ 12 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ రాబోతున్నది. ఇది చాలా క్రౌడీ ప్లేస్, చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో, బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ని మొత్తం కంట్రోల్ చేయాలని ఇప్పటికే ఒక ఎలివేటెడ్ కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కంటోన్మెంట్ భూములను సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి ఎస్టిమేషన్ పెంచి మళ్ళీ ఇది డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కోసం సిద్ధమవుతారట. పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట దాకా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఈ రకంగా ఉంటుంది. ఎట్లా ఇగో పైన మెట్రో, కింద ఫ్లైఓవర్, ఆ తర్వాత కింద నార్మల్ రోడ్. ఇక ఇక్కడ నుంచి హకీంపేట దగ్గర నుంచి ఇగో షామీర్పేట దాకా ఈ 6 కిలోమీటర్లు ఏంటిదంటే రోడ్ ఎక్స్పాన్షన్. ప్రస్తుతం రోడ్ కంటే కొంచెం పెద్దగా చేస్తారు రోడ్ని, 6 లైన్ రోడ్గా చేస్తారు, కొంత ఎక్స్పాన్షన్ చేస్తారు. సో కరీంనగర్ వైపుగా వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ ఇప్పుడు ఇక పోవడానికి. కరీంనగర్ వైపు వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ, కొంత ట్రాఫిక్ని తట్టుకునే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ని పెద్దగా వాళ్ళకి కనబడదు. ఇక తర్వాత మేడ్చల్ వరకు కూడా ఇంకో ఫ్లైఓవర్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి ఆ ఫ్లైఓవర్ ఉన్నది. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ మేడ్చల్ వరకు ఇంకో ఫ్లైఓవర్, 23 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఇది. 23 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మేడ్చల్ వరకు. సో దీంట్లో సేమ్ డబుల్ డెక్కర్ ఎక్కడ వరకు ఉంటుందంటే ప్యారడైజ్ నుంచి కొంత బేగంపేట ఈ ఎయిర్పోర్ట్ ఏరియా వరకు కొంత అండర్ పాస్ ఉంటుంది, ఒక హాఫ్ కిలోమీటర్ అండర్ పాస్ తర్వాత ఇక్కడ వరకు ప్యారడైజ్ నుంచి ఇక్కడ ఈ కట్టు కనబడుతుంది కదా, ఈ బేగంపేట ఫ్లైఓవర్ వరకు కూడా అండర్ పాస్. అక్కడ పైన నుంచి మళ్ళా ఇక్కడ సుచిత్రా సర్కిల్ దాకా, సుచిత్రా సర్కిల్ ఒకటి ఉంటుంది కదా, సుచిత్రా సర్కిల్ దాకా ఇక్కడది ఇదే ఇక సుచిత్రా సర్కిల్ వరకు కూడా ఒక ఫ్లైఓవర్ 5.1 కిలోమీటర్స్ ఫ్లైఓవర్, సేమ్ డబుల్ డెక్కర్, సేమ్ ఇట్లాగే డబుల్ డెక్కర్ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోడ్ ఎక్స్పాన్షన్. సో ఇటువంటి చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉన్నది.
ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం అటు ఫ్యూచర్ సిటీ అని ఇటువైపు తర్వాత షామీర్పేట్ మేడ్చల్ వైపు ఇది మొత్తం కన్సిడరేషన్ మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఇదిగో నార్సింగ్ ఇదంతా కనబడుతుంది ఈ ఎల్లో కలర్ లైన్ మొత్తం కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు గండిమైసమ్మ షామీర్పేటు గట్కేసరు పెద్దంబర్పేట ఇవన్నీ కూడా రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నార్సింగ్ ఇవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ని దాటేసేంత వరకు షామీర్పేట దాకా పోతున్నది ఫ్యూచర్ సిటీకి వస్తున్నది మోకిలా దాకా ఫ్యూచర్ సిటీకి వస్తున్నది నియోపోలిస్ వరకు వస్తున్నది ఇవన్నీ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ టచ్ చేసే విధంగా మెట్రో ఉన్నది రానున్న రోజుల్లో ఫ్యూచర్ ఉన్నటువంటి పాపులేషన్ని రీచ్ అవ్వడం కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈజీగా ఉండేందుకు ఇటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇవాళ రేపటి అయ్యేది ఏం కాదు అది చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఇగో నిన్న నేపాల్ సంబంధించి